అండ్ అండి అందరికీ నమస్కారం. ఒక మంచి సినిమా ఇంకా జనాల్లోకి తీసుకెళ్లాలని ముందుకు వచ్చిన ఏస్ ప్రొడ్యూసర్, స్టార్ ప్రొడ్యూసర్ మా అల్లు అరవింద్ గారికి, మా మెగా డైరెక్టర్ బాబీ గారికి, వశిష్ఠకి, మా హీరో, మా నన్ను ప్రొడ్యూసర్ చేసిన హీరో మా సందీప్ గారికి, కోనా గారికి, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి. మీడియా అంతా ఈ సినిమాని జనాల్లోకి ఇంకా సెకండ్ వీక్ కూడా బాగా తీసుకెళ్ళి ఈ సినిమాకి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. ఈ సినిమా రిలీజ్కి ముందు నేను చాలా మాటలు విన్నాను. చిన్న సినిమాలకి జనం థియేటర్కి రావట్లేదు, పండక్కి 4 సినిమాలు వస్తున్నాయి, ఆది సాయి కుమార్ సినిమాకి జనం థియేటర్కి వస్తారా, ఓటీటీ వచ్చిన చిన్న సినిమా చచ్చిపోయింది, ఇవన్నీ విన్నా. ఈ మాటలన్నీ తిప్పి ఎడంకాలతో కొట్టిన సినిమా శంబాల. ఈ సినిమా 2 నెలల క్రితం నేను యావిడ్లో చూశాను. డైరెక్టర్ గారు చెప్పినట్టు ఫస్ట్ హాఫ్ అయిపోగానే కిందకు వచ్చా, నాకు అదిరిపోయింది అన్న. సెకండ్ హాఫ్ చూసి నాకు అదిరిపోయింది. ఇది హిట్టా, సూపర్ హిట్టా, బ్లాక్ బస్టరా వీటిలోనే ఉంటుంది, జనం డిసైడ్ చేస్తారని చెప్పాను. ఇవాళ ఆ మాట నిజమైనందుకు నేను ఒక ప్రొడ్యూసర్గా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. మా సినిమా మేము ఎడిట్ రూమ్లో చూసుకున్నప్పుడు ఫస్ట్ హాఫ్ అదిరిపోయింది, సెకండ్ హాఫ్ అదిరిపోయింది, సూపర్ హిట్ కొడుతున్నాం ఇలా అనుకుంటూ ఉంటాం. ఇంకో సినిమా చూసినప్పుడు ఫస్ట్ హాఫ్లో ల్యాగ్ ఉంది, సెకండ్ హాఫ్లో సాంగ్ ఉంటే బాగుంటుంది ఇలా అనిపిస్తూ ఉంటుంది. ఫస్ట్ టైం ఈ సినిమా చూసినప్పుడు అసలు ఏం అనిపించలే, ఒక షాక్లో ఉన్నా. వెనక ఆ సింబల్ ఏదో ఉంటుంది, పేరు మర్చిపోయాను 2 నెలలు అవటం వల్ల. నేను ఇంటికి వెళ్ళి సూక్ష్మనాడి 2-3 రోజులు ఆ సింబల్ గుర్తొస్తుంది నాకు, అంత హన్ చేసింది నన్ను. ఇంత మంచి సినిమా ఎక్కడ పక్కకి వెళ్లకుండా కథని 1 సెంటీమీటర్ కూడా డివైడ్ అవ్వకుండా డైరెక్టర్ బాగా డీల్ చేశాడు. చాలా బాగా నచ్చింది బ్రో, యుగంధ్ బ్రో. అలాగే ఆది గారు ఇప్పటి వరకు చేసిన సినిమాలు ఒక ఎత్తు, ఈ సినిమాతో కంటెంట్ని నమ్మి పాటలు, ఫైట్లు, ఎలివేషన్లు ఏమీ లేకుండా ఒక కంటెంట్ని మాత్రమే నమ్మి ఈ సినిమాని తీసుకెళ్లారు. జనం దీన్ని బ్లాక్ బస్టర్ చేసి కూర్చోబెట్టారు. ఇంకా ఇంకా మా డిస్ట్రిబ్యూటర్ శశన్న, మా సురేష్ గారు చెప్పినట్టు నైజాము హయ్యెస్ట్ ఓ 4-5 కోట్లు కొట్టి చూపించాలనుకుంటున్నాను. ఎందుకంటే నెక్స్ట్ ప్రొడ్యూసర్ నేనే. మీరు నెక్స్ట్ ఆది గారి సినిమా అడిగారు, ఆ డబ్బులన్నీ తీసుకుంటాను మీ దగ్గర. సాయి కుమార్ గారు 50 ఇయర్స్ సెలబ్రేషన్లో ఉన్నారు సార్. ఒక కొడుకు సక్సెస్ని ఈ 50 ఇయర్స్ సెలబ్రేషన్లో మీరు చూసుకుంటే ఎంత ఆనందంగా ఉన్నారో నాకు మాత్రమే తెలుసు. రోజు ఉదయం 6:45 to 7 o'clock ఆయన నుంచి మెసేజ్ వస్తుంది, లేదంటే కాల్ వస్తుంది. ఈ వారం రోజుల నుంచి అంత హ్యాపీగా ఉన్నారు. కేరామ్ సినిమాతో సార్కి నాకు చిన్న రిలేషన్ ఏర్పడింది. ఈ సినిమా ఆడినందుకు నేనే ప్రొడ్యూసర్ అన్నంత హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఈ 50 ఇయర్స్ వేడుకకి, ఈ స్పెషల్ డేకి కొడుకుగా ఆది గారు సాయి కుమార్కి ఇంత గొప్ప గిఫ్ట్ ఇచ్చారు. ఇంతకన్నా ఏ కొడుకు ఒక తండ్రికి ఇవ్వగలడు? హ్యాట్స్ ఆఫ్. అలాగే మంచి ప్రొడ్యూసర్లు ఇద్దరు, మహిదర్ గారు, రాజశేఖర్ గారు, సినిమాకి బాగా ఖర్చు పెట్టి బాగా తీసి మంచి రిలీజ్కి పక్కన 4 సినిమాలు ఉన్నాయి, థియేటర్లు వస్తాయా లేదా ఓ ప్రొడ్యూసర్గా టెన్షన్ ఎలా ఉంటుందో నాకు కూడా తెలుసు. మంచి డిస్ట్రిబ్యూటర్ల చేతిలో పెట్టి ఈ సినిమాని నిలబెట్టారు. మీరు ఇలాగే మంచి మంచి సినిమాలు తీయాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ నౌ వశిష్ఠ గారు ప్లీజ్.